ప్రభువు స్తోత్రాలు. మార్చి 11 మండే, జేమ్స్ 4th chapter 10th verse. ప్రియులారా, దేవుని వాక్యం అనేక మంది వింటున్నారు, మాకు తెలియజేస్తున్నారు. అయితే జాగ్రత్తగా విని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలని మా ఆశ. ఇప్పుడు యాకోబు 4:10లో ప్రభువు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యు అప్. प्रभु के सामने दीन बनो तो वह तुम्हें శిరోమణి బనాయేగా. తగ్గింపు చాలా అవసరమైంది. యేసుక్రీస్తు దేవాది దేవుడై ఉండి సర్వలోక మానవాళి రక్షణ కొరకు పరమును వదిలిపెట్టి ఈ భూలోకానికి తగ్గించుకొని వచ్చాడు. అయితే యేసయ్య అన్నాడు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును. సోదరీ తగ్గింపు గుణం చాలా అవసరమైంది. అందుచేతని యాకోబు 4:6లో దేవుడు అహంకారుని ఎదిరించి దీనుల కృప చూపిస్తాను. అహంకారం అంటే గర్వం, పొగరుబోత్తనం. అయితే దేవునికి అహంకారం ఇష్టం లేదు. సైతాను అహంకారానికి కారకుడు. అయితే యోబు గ్రంథములో 5వ అధ్యాయములో 11వ వచనం, ఆయన దీనులకు ఉన్నత స్థలములో ఉంచును. ఎవరైతే దీనత్వములో జీవిస్తారో వారిని ఏం చేస్తారు? ఉన్నత స్థలం, ఎత్తైన స్థలములో ఉంచుతాడట. ఎంత గొప్పది ఆయన. అందుచేత పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. అయితే దీనత్వము హెచ్చిస్తుంది, అయితే హెచ్చింపు తగ్గిస్తుంది. కాబట్టి బలిష్టమైన చేయి, దేవుని యొక్క బలిష్టమైన హస్తాల కింద ఎవరైతే ఉంటారో, ఎవరిని ఎప్పుడు హెచ్చించాలో ఆయనకు తెలుసండి. నీ ఇష్ట ప్రకారం కాదు, అంతవరకు అణిగి మణిగి ఉండాల. యేసయ్య మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో 12వ వచనం, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించ. సోదరి ఒక సూత్రాన్ని కనుగొనండి, తగ్గించుకో, దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి తగ్గింపు గుణం కావాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను. యేసయ్యే తగ్గించుకుంటే నీవు నేను ఏపాటి వారమండి? ఇంత భూమండలాన్ని, ఆకాశ మండలాన్ని, సమస్తాన్ని కలుగజేసిన దేవుడు తగ్గించుకుంటే ఆయన పిల్లలమైన మనం కూడా తగ్గింపు కలిగి జీవిస్తాం. ప్రభువా, మా శ్రోతలకు తగ్గింపు గుణము దయచేసి ఆత్మీయంగా వారు హెచ్చించబడేదానికి కృప దయచే, వారి అక్కర్లన్నీ మీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.